హలో ఫ్రెండ్స్, ఎండాకాలం వచ్చేసింది. కొన్ని రోజులుగా వాతావరణంలో మార్పులు వచ్చాయి. పగలు వేడి విపరీతంగా ఉంటుంది. అయితే అర్ధరాత్రి దాటాక కాస్త చల్లగా ఉంటుంది. ఇప్పటికే ఎండాకాలం ఆరంభమైంది. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే ఈ సీజన్కు అనుగుణంగా ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి. అలాగే జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. మరి తీసుకునే ఆ జాగ్రత్తలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఎండాకాలంలో జాగ్రత్తలు పాటించకపోతే వడదెబ్బకు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రజలు మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల మధ్యలో అవసరమైతేనే బయటికి వెళ్ళాలి. తరచూ మంచినీటిని తాగుతూ ఉండాలి. ఎందుకంటే మీ శరీరంలో తగినంత నీరు ఉంటే మీరు 90% వ్యాధులతో పోరాడవచ్చు. నీరు మన శరీరంలోని రక్తానికి కావాల్సిన మినరల్స్, లవణాలను నీరు అందిస్తుంది. అలాగే వేడి ఎక్కువగా ఉంటే చెమట ద్వారా నీరు బయటకు వస్తుంది. తద్వారా శరీరంలో నీటి శాతం తగ్గుతుంది. నీటి బ్యాలెన్స్ సరిచేసుకునేందుకు నీరు తాగుతూ ఉండాలి. అలాగే తృణధాన్యాలు, కూరగాయలు, చిక్కుళ్ళు, పండ్లు వంటి అద్భుతమైన ఫైబర్ మూలాలైన ఆహారాలను తీసుకోవాలి. తద్వారా మన జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే ఎండాకాలంలో సూర్యుని నుండి బలమైన కిరణాల నుండి దూరంగా ఉండటం మంచిది. అలాగే కాటన్ వంటి తేలికపాటి దుస్తులు ధరించండి. ఎక్కువసేపు ఎండలో ఉండటం వల్ల అనారోగ్యానికి గురవుతారు. అలాగే ఎండాకాలంలో వడదెబ్బ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి కార్బోనేటెడ్ కూల్ డ్రింక్స్కి బదులుగా మీరు సీజనల్ జ్యూసెస్ తీసుకోవాలి. ఆరెంజ్ జ్యూస్, దోసకాయ, టమాటో జ్యూస్, కొబ్బరి నీరు, నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు తీసుకోవాలి. ఇవి శరీరాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే ఎండాకాలంలో స్పైసీ ఫుడ్స్కు దూరంగా ఉండండి. ఎందుకంటే దాని ప్రభావం వేడిగా ఉంటుంది. సమ్మర్లో మీ శరీరం వేడిగా మారితే చాలా సమస్యలు వస్తాయి. వీటిలో మొటిమలు, వాంతులు, కడుపులో మంట, ఇవి జీర్ణ వ్యవస్థకు ఇబ్బంది చెందుతాయి. అలాగే ఎక్కువ చల్లగా ఉండే నీరు తాగకూడదు. చాలామంది ఎండతాపానికి చాలా చల్లగా ఉండే నీరు తాగాలని ఐస్ వేసి మరీ చల్లగా తాగుతారు. అలా కాకుండా మీరు తాజా నిమ్మరసం లేదా తేలికపాటి చల్లగా ఉండే నీరు తాగవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య అయినా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గమని గమనించగలరు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.